దీని ముందు ఎంత కష్టమైన పనైనా సులువైపోతుంది, ఎంతటి అసాధ్యమైందైనా సుసాధ్యమైపోతుంది. తీసుకోండి. నోట్ల కట్టెలు చూశాక కూడా నిజాయితీ గుర్తొస్తోందా? అలా అని కాదు, ప్రాసెస్ వెరిఫికేషన్ వరకు వచ్చింది. వెరిఫికేషన్ కూడా అంతా కరెక్టే అని తేలిపోయింది. ఇలాంటి సమయంలో రిజెక్ట్ అయ్యేలా చేయడం అంటే కొంచెం కష్టం అండి. అందుకేగా ఆ కష్టాన్ని సులువు చేయటానికే ఈ కట్టిస్తుంది. పని అయిపోయాక ఇంకా ఇస్తాను, తీసుకోండి. ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నారు? మేము ఏం చేసినా ఈ వెరిఫికేషన్లోనే చేయగలం. అన్నీ పక్కాగా ఉన్నప్పుడు ఏం మ్యానిపులేషన్ చేయగలమా అని ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తే అవకాశాలు అంతకు మించిన అద్భుతమైన దారులు మనకు కనిపిస్తాయి సార్. ఏదో ఒక లూప్హోల్ ఖచ్చితంగా ఉంటుంది. నేనొకటి చెప్తాను, అది ఫాలో అయిపోండి. అప్పుడు పని ఈజీగా అయిపోతుంది. ఏంటి మేడం అది? పర్ఫెక్ట్ ఐడియా చెప్పారు మేడం. ఒక్కసారి కాళ్ళు పట్టుకుని కిందకు లాగుదామని డిసైడ్ అయితే ఆ కాళ్ళు పట్టుకునే దారి, కిందకు లాగే కిటుకు రెండూ మనకు తెలుస్తాయి. ఇక మీరు అలా ఫాలో అయిపోండి. ఓకే మేడం. కానిస్టేబుల్, కమాన్. పాస్పోర్ట్ వచ్చేస్తుంది, టర్కీ ప్రయాణం మొదలైపోతుందని లక్ష్మి తెగ విర్రవీగిపోతుంది. పాపం ఆ పాస్పోర్ట్ మధ్యలోనే ఆగిపోతుందని తనకి తెలీదు. మనీషా, ఇంత సంతోషపడే విషయం జరిగితే నువ్వేంటి సంతాప సభలో వ్యక్తిలా అంత సీరియస్ గా కనిపిస్తున్నావు? అంతా బాగానే ఉంది, కానీ ఇందాక లక్ష్మి నా భార్య, నేను తాళి కట్టిన భార్య అంటూ మిత్ర మరీ ఇంత ఓవర్గా చెప్పటం నాకు నచ్చలేదాంటీ. మనీషా, నువ్విప్పుడు ఆలోచించాల్సింది లక్ష్మి గెలిచి చూపించిన చిన్న చిన్న విజయాల గురించి కాదు, నువ్వు లక్ష్మి మీద గెలవబోయే పెద్ద విజయం గురించి. అక్కడికి వెళ్ళాక మిత్రుని నీ వైపుకి ఎలా తిప్పుకోగలవనే విషయం గురించి. అండర్స్టాండ్? కమ్ లెట్స్ గో. ఏంటో మిత్రగారిని కాపాడుకోవడం కోసం 2 అవతారాలు ఎత్తాల్సి వస్తుంది, 2 రకాలుగా ప్రవర్తించాల్సి వస్తుంది. ఆయన్ని గండాల నుంచి కాపాడుకోవడానికి నాకు మరో మార్గం లేదు. ఓ మావయ్య గారు, మీరేనా? నేను ఇంకా ఎవరో అనుకుని హడలిపోయాను. ఈ ఇంట్లో ఆ మాత్రం జాగ్రత్తగా ఉండడం మంచిదే లక్ష్మి. ఏదైతేనే పాస్పోర్ట్ వెరిఫికేషన్ అయిపోయింది, ఇక పాస్పోర్ట్ కూడా వచ్చేస్తుంది. మిత్రతో నువ్వు కలిసి వెళ్ళడానికి ఇక ఏ ఆటంకాలు లేవు. మిత్రకి ఎలాంటి గండాలు లేకుండా నువ్వు చూసుకోగలవు. అవును మావయ్య గారు, నిజానికి నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. పోలీసులు వచ్చినప్పుడు సమయస్ఫూర్తితో ఆలోచించారు. లేకపోతే లక్ష్మే భాగ్యలక్ష్మి అని అందరికీ తెలిసిపోయి ఈ పాటికి ఇంట్లో పెద్ద గొడవే జరిగేది. ఏదో ఆ టైంకి నా మైండ్ కాస్త షార్ప్గా పనిచేసిందిలే అమ్మా. సరే, నీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా, బయలుదేరు. సరే మావయ్య గారు. సరే. హలో మేడం, నేను సేటు గారు అసిస్టెంట్ మాట్లాడుతున్నాను. డూప్లికేట్ హారం తయారు చేయమన్నారంట కదా, రెడీ అయిపోయింది, తీసుకురమ్మంటారా? సరే, తీసుకురండి. కానీ ఇంటి బయటే ఉండి ఫోన్ చేయి, ఇంట్లోకి రావద్దు. సరే మేడం. అరవిందక్క, నువ్వు ఏ హారాన్నైతే చూసుకొని విర్రవీగుతున్నావో ఆ హారానికి నకిలీ హారం తయారైపోయింది. ఏ హారం అయితే ముట్టుకోవడానికి కూడా నాకు అర్హత లేదన్నావో అది నా సొంతం కాబోతుంది.
లక్ష్మి, నువ్వు కూడా ఆఫీస్కి వెళ్తున్నావు? అవును మిత్రగారు. సరే, దారి మధ్యలో నిన్ను డ్రాప్ చేస్తాను, నాతో పాటు రా. మిత్రగారితో వెళ్తే ఇక అంతే సంగతులు. లక్ష్మి భాగ్యలక్ష్మి ఒకటే అని ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం ఆలోచిస్తున్నావు లక్ష్మి? పద. మిత్రగారు, మీరు వెళ్ళండి, నేను ఆటోలో వెళ్తాను. ఏ, నేను డ్రాప్ చేయకూడదా? ఓహో, నేను డ్రాప్ చేస్తే నీ కంపెనీ విషయాలు నాకు తెలిసిపోతాయనే? పోనీ అక్కడ దగ్గరలోనే ఎక్కడైనా డ్రాప్ చేస్తానులే, పద. అదే మిత్రగారు, అది అది మిత్ర, తన ఆఫీస్లో లక్ష్మి ఎవరో, ఏ కుటుంబానికి చెందిందో తెలియకుండా తన పని తాను చేసుకుంటుంది. ఇప్పుడు నువ్వు వెళ్తే తన వర్క్ అట్మాస్ఫియర్ మొత్తం చెడిపోతుంది. అలా ఎందుకు అవుతుంది డాడ్? లక్ష్మి నందన్ కుటుంబంలో కోడలని అక్కడ ఆఫీసులో తెలిస్తే, అంత పెద్ద ఇంటికి కోడలయ్యుండి ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు, శాలరీకి ఎందుకు పనిచేస్తున్నారు అని కొత్త కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తాయిరా. వాటికి సమాధానం చెప్పలేక, అక్కడ పనిచేయలేక లక్ష్మి చాలా ఇబ్బంది పడుతుంది. తనకున్న తలనొప్పులు చాలు, ఇప్పుడు మళ్ళీ కొత్త తలనొప్పులు మనం తీసుకురానవసరం లేదు. నువ్వు కారులో వెళ్ళు, ఎప్పట్లాగే తన ఆటోలో వెళ్తుంది. సరే డాడ్, హెల్ప్ చేయాలన్న ఆలోచనకు కూడా ఇన్ని అడ్డంకులు ఉంటాయని నాకు తెలీదు. సరే, నేను వెళ్తున్నాను, బాయ్. థ్యాంక్స్ మావయ్య గారు. అమ్మో, మన ఇల్లే ఒక వైకుంఠపాళి అయిపోయింది లక్ష్మి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి పాములా వచ్చి మింగేస్తుందో తెలియక భయపడాల్సి వస్తుంది. పోనీలేండి మావయ్య గారు, పరిస్థితులు పాముల్లా ఎదురైనా మీరు సమయస్ఫూర్తితో నిచ్చెనలు వేసేస్తున్నారు కదా. నిచ్చెనలు వేసుకోవాలి లక్ష్మి, లేకపోతే వీళ్ళందర్నీ దాటి మనం అనుకున్నది మనం సాధించలేం. సరే సరే, టైం అవుతుంది, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. హలో మేడం, నేను ఇంటి బయట వెయిట్ చేస్తున్నాను. సరే సరే, నేను వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండవు. ఓకే మేడం. మేడం, మీరు తయారు చేయమన్న డూప్లికేట్ హారం. నేను చూపించిన హారానికి దీనికి ఎలాంటి తేడా లేదు కదా? అచ్చం ఒరిజినల్ హారం లాగే తయారు చేశారు కదా? దానికి దీనికి తేడా లేదు మేడం. ఎన్నో ఏళ్లగా అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఈ రెండింటి మధ్య తేడా గమనించలేరు మేడం. సరే మేడం, వస్తాను. ఓకే. డూప్లికేట్ హారంతో చాలా పనుంది. ఈ హారం సాయంతో కొంతమంది కొమ్ములు విరచాలి, కొంతమందిలో ఉన్న ఆకాశవంత అహంకారాన్ని నేలమట్టం చేయాలి. చిన్నత్తయ్య గారు, ఏంటి లక్ష్మి? ఇదేంటి ఇలా చూస్తోంది? కొంపతీసి మొత్తం వినేసిందా? ఈ డూప్లికేట్ హారం చూసేసిందా?
ఏంటి లక్ష్మి అలా చూస్తున్నావు? నాకు కనిపించకుండా ఏదో దాస్తున్నట్టున్నారు. దీని డేగ కళ్ళు ఈ డూప్లికేట్ హారాన్ని చూసేసినట్టున్నాయి. మిమ్మల్ని చిన్నత్తయ్య గారు. దాచడమా? అదేం లేదులే లక్ష్మి. సరే సరే, ఆ దాచే వస్తువు గురించి వదిలేయండి. మీరెందుకు కంగారు పడుతున్నారు? మాట్లాడుతూ ఎందుకంత తడబడుతున్నారు? కంగారు పడుతున్నానా? అయ్యో, నీకు అలా కనిపిస్తున్నానా? లేదే, నేను నార్మల్గానే ఉన్నానే. ఒక డెలివరీ వస్తే తీసుకుంటున్నాను. టైంకి తీసుకురాలేదని వాడిని తిడుతున్నాను. అదే సమయంలో నువ్వు వచ్చావు, అందుకే నీకు అలా కనిపిస్తున్నట్టున్నాను. సరే, చిన్నత్తయ్య గారిలో ఏదో తేడా కనిపిస్తోంది. ఎప్పుడు చూసినా ధైర్యంగా గంభీరంగా కనిపించే వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు ఏంటో. థ్యాంక్ గాడ్, లక్ష్మి ఏది వినలేదు, ఏది చూడలేదు. కానీ లక్ష్మితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సమయం చూసుకొని అరవిందక్క అహంకారానికి ప్రతీకగా ఉన్న ఆ ఒరిజినల్ హారం స్థానంలో ఈ డూప్లికేట్ పెట్టేయాలి. హలో. హలో మిత్ర గారు, చెప్పండి సార్. మేము పంపించిన ఫైల్కి సంబంధించిన రిపోర్ట్ మీరు ఇంకా పంపలేదు సార్. ఈరోజే దానికి డెడ్లైన్. అది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పంపిస్తారా? షూర్ సార్, ఉంటాను. మిత్ర సార్ చెప్పండి. ఒకసారి భాగ్యలక్ష్మిని నా క్యాబిన్కి పంపించండి. భాగ్యలక్ష్మి గారు ఇంకా రాలేదు సార్. వాట్? ఇంకా రాలేదా? అవును సార్. సరే. హలో. హలో భాగ్యలక్ష్మి, ఇంకా ఆఫీస్కి రాలేదా? వస్తున్నాను సార్, దారి మట్టిలో ఉన్నాను. సరే, నువ్వు అర్జెంటుగా ఆఫీస్కి వచ్చి నీ డెస్క్ దగ్గర ఉన్న ఫైల్ని స్టడీ చేసి రిపోర్ట్ తయారు చేయి. చాలా అర్జెంట్, క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు. అలాగే సార్, వస్తున్నాను సార్. చూసావా మిత్ర, ఆ భాగ్యలక్ష్మికి రోజు రోజుకి ధీమా పెరిగిపోతోంది, బాధ్యత తగ్గిపోతోంది. అరే, బాసెస్ అయ్యుండి మనమే ఆఫీస్కి టైంకి వస్తుంటే ఎంప్లాయీస్ ఇంకెంత పంచువాలిటీ మెయింటైన్ చేయాలి? ఆ భాగ్యలక్ష్మి కొంచెం కూడా బాధ్యతగా ఉండటం లేదు. ఓకే, లేట్ అయింది, నేను కూడా ఒప్పుకుంటున్నాను. బట్ నువ్వు భాగ్యలక్ష్మి విషయంలో ప్రతిసారి ఏదో ఒక కంప్లైంట్ చేస్తూనే ఉంటావేంటి? వాట్ ఈస్ దిస్ మిత్ర? నాకు భాగ్యలక్ష్మి అంటే పంత ఉందా, పగుందా? తను బాధ్యతగా లేదు కాబట్టే బాధ్యతగా లేదు అని గుర్తు చేస్తున్నా. చూడు మనీషా, మనం మార్కెట్కి వెళ్ళి యాపిల్స్ కొంటున్నాం అనుకో, ఒకరి దగ్గర తక్కువ రేట్కి ఎక్కువ దొరకచ్చు, కానీ వాటిలో నాణ్యత లేకపోవచ్చు. మరొకరి దగ్గర ఎక్కువ ధర పెట్టిన తక్కువ యాపిల్సే దొరకవచ్చు, కానీ వాటిలో నాణ్యత బాగుంటుంది. సో మనం ఏం చేస్తాం? నాణ్యత బాగుంది కాబట్టి కాంప్రమైజ్ అయ్యి ఎక్కువ రేట్ పెడతాం కదా. కొంతమంది ఎంప్లాయీస్ విషయంలో కూడా అంతే. వాళ్ళలో టాలెంట్ ఉన్నప్పుడు, వాళ్ళ టాలెంట్ కంపెనీకి పనికొస్తున్నప్పుడు మనం కూడా కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వక తప్పదు. నువ్వు ఆ భాగ్యలక్ష్మిని ఇలాగే నెత్తికెక్కించుకో మిత్ర. ఏదొక రోజు మనకి చుక్కలు చూపిస్తుంది. మనీషా, తన గురించి మనం అనవసరంగా ఎక్కువగా మాట్లాడుకుంటున్నామేమో. జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్. పాస్పోర్ట్ రిజెక్ట్ అయిందా? అదేంటి? వెరిఫికేషన్లో కూడా అంతా బాగానే ఉందన్నారే.
ఇప్పుడు పాస్పోర్ట్ రిజెక్ట్ అవ్వడం ఏంటి? ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతోంది. డ్రైవర్ భయ్యా, ఆటో యూటర్న్ తీసుకుంటారా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అర్జెంటుగా. అలాగే మేడం. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి. నా పాస్పోర్ట్ రిజెక్ట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. ఓ, ఆ మెసేజ్ వస్తే మీ పాస్పోర్ట్ రిజెక్ట్ అయిపోయినట్టే. వెరిఫికేషన్కి వచ్చినప్పుడు అంతా ఓకే అన్నారు కదా, ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉందన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు రిజెక్ట్ అయింది? చెప్పండి సార్, అంతా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు రిజెక్ట్ ఎందుకు అయింది సార్? మేము మీ ఇంటితో పాటు మీ వీధిలో కూడా వెరిఫికేషన్ చేశాం. అందులో మాకు లభించిన వివరాలను బట్టి మీ పాస్పోర్ట్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఏం ఎంక్వైరీ చేశారు? మీరు త్వరలో విడాకులు తీసుకోబోతున్నారంటగా. విడాకులు తీసుకున్నాక ఆ ఇంటికి మీకు ఎలాంటి సంబంధం ఉండదు కదా. అంటే మీ పర్మనెంట్ అడ్రస్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. మీరు అప్లికేషన్లో ఇచ్చిన అడ్రస్సు మీ విడాకులు అయిపోయాక ఫ్యూచర్లో మీరుండే అడ్రస్సు రెండూ వేరువేరుగా ఉంటాయి కదా. అందుకే రిజెక్ట్ చేయడం జరిగింది. చూడండి సార్, నేను ఇంకా విడాకులు తీసుకోలేదు. ప్రస్తుతానికి అదే నా ఇల్లు, అదే నా ప్రజెంట్ అడ్రస్, అదే నా పర్మనెంట్ అడ్రస్. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియని విషయాల్ని పట్టుకుని ఇప్పుడు పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయడం ఏంటి సార్? చూడండి మేడం, మాకున్న రూల్స్ ప్రకారం మేము చేశాం. మీరు ఇన్ని ప్రశ్నలు అడిగితే మేమేం సమాధానం చెప్పలేం. నాకు ఇప్పుడు పాస్పోర్ట్ చాలా అర్జెంట్ సార్. ఇలాంటి టైంలో మీరు లేనిపోని రూల్స్ చెప్పి రిజెక్ట్ చేయడం ఏమాత్రం బాలేదు సార్. చూడండి మేడం, మీకు పాస్పోర్ట్ కావాలంటే మీ విడాకులు అయిపోయాక పర్మనెంట్ అడ్రస్కి మారుతారు కదా, అప్పుడు మళ్ళీ అప్లై చేసుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీకు పాస్పోర్ట్ వస్తుంది. ఇప్పటికి మాత్రం రిజెక్ట్ అయిపోయింది. ఇక మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. ఇక మీరు వెళ్ళొచ్చు. హాయ్ డాడ్. ఏంట్రా ఇంత హఠాత్తుగా ఆఫీస్కి రమ్మన్నా? ఎందుకు? కొన్ని అగ్రిమెంట్స్ చెక్స్ మీద సంతకాలు చేయాలి డాడ్, అందుకే రమ్మన్నాను. లక్ష్మి ఎక్కడా కనిపించడం లేదేంటి? డాడ్, ఎవరి కోసం వెతుకుతున్నారు? నా కోడలి కోసం రా. అంకుల్, ఇప్పుడేమన్నారు? అదేనమ్మా, ఇంతకు ముందు ఇక్కడ ఒక అమ్మాయి మనకు ఫస్ట్లోనే ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చిందన్నారు కదా. వీళ్లల్లో ఆ అమ్మాయి ఎవరై ఉంటుందా అని చూస్తున్నాను. ఓ, భాగ్యలక్ష్మినా? అవునరా. రాకేష్, భాగ్యలక్ష్మి ఇంకా రాలేదా? లేదు సార్, ఇంకా రాలేదు. సరే. చూసావా మిత్ర, భాగ్యలక్ష్మి ఇప్పటి వరకు ఆఫీస్కి రాలేదు. ఈ ఫైల్ స్టడీ చేయలేదు, దీని మీద రిపోర్ట్ చేసి క్లయింట్కి పంపించలేదు. భాగ్యలక్ష్మికి ఏమైంది? నేను ఈ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను, క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారని కూడా చెప్పాను. అయినా ఇప్పటి వరకు రాకపోతే ఎలా? టాలెంటెడ్ అని నెత్తికెక్కించుకుంటే వాళ్ళు ఇలాగే నెత్తికెక్కి తైదక్కలాడతారు. అందుకే ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి, ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి. కానీ నువ్వే భాగ్యలక్ష్మికి టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ కంపెనీకి పనికొస్తుంది అంటూ తనకి ఇవ్వాల్సిన విలువ కన్నా ఎక్కువ ఇస్తున్నావు. అందుకే తన కళ్ళు నెత్తికెక్కుతున్నాయి, కాళ్ళు ఆకాశానికి ఎగురుతున్నాయి. వీళ్ళేమో భాగ్యలక్ష్మి మీద విరుచుకుపడుతున్నారు,
లక్ష్మి చూస్తే ఇప్పటివరకు ఆఫీస్కి రాలేదు. అసలు ఆఫీస్కి రాకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? హే లక్కీ, ఏంటి మేడం? ఆఫీస్ టైం ఏంటి? నువ్వు ఆఫీస్కి వచ్చే టైం ఏంటి? రోజు రోజుకి నిన్ను పొగుడుతున్నారు కదా అని పొగురు పెరిగింది కదా.